శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 6 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి సాయంకాలం 6:24 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 7:05 వరకు ఉంది. సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి. అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళితే గదాయోగం ఉన్న చెడు ఫలితాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు రాహుతో కలిసి మీనరాశిలో ఉన్నాడు. చంద్రుడు గురువింట్లో, శత్రువింట్లో రాహుతో కలిసి ఉన్నాడు. దీన్ని చంద్రగ్రహణ దోషం అంటారు. అంటే 12 రాశుల వాళ్ళకి మానసికంగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. థాట్స్ పరంగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటే ఆవు కట్టిపండి తినిపించాలి. మనసు స్థిరంగా ఉంచుకోవాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్లక్చుయేటింగ్ నిర్ణయాలు కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే 12 రాశుల వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా 12 రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని ఫేస్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని శుక్రుడితో కలిసి కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. మిత్రుడితో కలిసి సొంత ఇంట్లో ఉండటం అనుకూలం. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఎన్నున్నా కూడా హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం 12 రాశుల వాళ్ళకి లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు. అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. వైద్య వ్యవహారాలకు, వైద్య సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా పవర్ కానీ, స్టేటస్ కానీ, హోదా కానీ ఇస్తామంటే వాటిని తీసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే ఏ పనైనా కష్టపడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిపుచ్చుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులందరూ కూడా నశించిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే మంత్ర సిద్ధి లభిస్తుంది. మేషరాశి వాళ్ళు ఏవైనా మంత్రం చెప్పించుకుంటే ఆ మంత్రానికి సిద్ధి తొందరగా కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా ఏవైనా హైక్ కోసం చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఉద్యోగ రంగంలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందే యోగం, ప్రమోషన్ల పరంగా కానీ, హైక్ పరంగా కానీ ఏ రకంగా అయినా సరే ఉద్యోగ రంగంలో వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే అనుకోని ఆపదలు సంభవించే సూచనలు ఉన్నాయి. అలా అనుకోని ఆపదలు సంభవించినప్పుడు మనోధైర్యంతో, స్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అనుకోని ఆపదలు అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహభంగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శరీర పీడ, ఉత్సాహభంగం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా తగినన్ని జాగ్రత్తలు కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవటం ఈరోజు చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య
విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మధుర వాక్కులు మాట్లాడతారు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటటువంటి అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి సాంఘికంగా చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సాంఘికంగా పేరు ప్రతిష్టల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైనటువంటి మనస్సును మీ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ర్యాంకుల కోసం ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం, మనసుకు నచ్చినటువంటి ఉద్యోగం అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే మనోచాంచల్యం ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో పూర్తిగా మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమశివుడికి సంబంధించిన ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే ఆ పరమశివుడి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయం, అగ్రికల్చర్కి సంబంధించిన పనులు చేసుకోవడానికి బలం ఉంది. తోట పనులకు అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే స్త్రీలతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోర మంచిది. బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటానికి, బోరింగ్ పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోరం మంచిది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, మొదటిసారి వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలం. స్థల మార్పులు చేయటానికి, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.